అందరికీ నమస్కారం. బ్రహ్మముహూర్తం అన్ని కష్టాలకు ఏకైక పరిష్కారం. జీవితంలో అప్పుడప్పుడు మనం ఊహించని తుఫానులు ఎదురవుతుంటాయి. ఎంత నిజాయితీగా బతికినా, ఎవరికీ ఎలాంటి అపకారం చెయ్యకపోయినా కష్టాలు మనల్ని చుట్టుముడుతాయి. చేసిన అప్పులు తీరక, చేసే పనుల్లో విజయం దక్కక, ఇంట్లో మనశ్శాంతి కరువై, అనారోగ్యాలు పట్టి పీడిస్తున్నప్పుడు నాకు మాత్రమే ఎందుకు ఇలా జరుగుతోంది, దేవుడు నన్నే ఎందుకు పరీక్షిస్తున్నాడు అని ప్రతి ఒక్కరికీ అనిపిస్తుంది. కాని సనాతన ధర్మంలో ప్రతి కష్టానికీ ఒక పరిష్కారం దాగి ఉంది. జ్యోతిష్య శాస్త్రం ప్రకారం గ్రహస్థితులు మనల్ని ఇబ్బంది పెడుతున్నప్పుడు, కర్మఫలం మనల్ని వెంటాడుతున్నప్పుడు ఆ కర్మను సైతం మార్చగలిగే అద్భుతమైన సమయం ఒకటుంది. అదే బ్రహ్మముహూర్తం. అసలీ బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడం వల్ల కష్టాలు ఎలా దూరమవుతాయి? ఒక కుటుంబం అంతులేని దరిద్రం నుండి, అవమానాల నుండి బ్రహ్మముహూర్తం శక్తితో ఎలా బయటపడింది? ఉదయాన్నే నిద్రలేవలేక ఇబ్బంది పడేవారు ఏ నియమాలు పాటించాలి? ఇవన్నీ ఇప్పుడు మనం ఈ వీడియోలో సవివరంగా తెలుసుకుందాం. వీడియోను ఎక్కడా స్కిప్ చెయ్యకుండా చివరి వరకు చూడండి. హిమాలయాల పర్వత శ్రేణుల్లో దట్టమైన అరణ్యం మధ్యలో ఒక ప్రశాంతమైన ఆశ్రమముంది. అక్కడ వందలాది మంది శిష్యులకు జ్ఞానబోధ చేసే ఒక గొప్ప వృద్ధ సాధు ఉన్నారు. ఆయన ముఖంలో సూర్య తేజస్సు, మాటల్లో వేదాల సారం ఉట్టిపడుతుంటాయి. ఉదయం బ్రహ్మముహూర్తం సమయంలోనే ఆయన తన శిష్యులకు ఎన్నో జీవిత సత్యాలను బోధిస్తూ ఉంటారు. ఒకరోజు ఆశ్రమంలో ఉదయం పూట ప్రార్థనలు పూర్తయిన తర్వాత రామకృష్ణ అనే ఒక శిష్యుడు లేచి గురువుగారికి నమస్కరించాడు. గురుదేవా, బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలని, ఆ సమయంలో దైవ ప్రార్థన చెయ్యాలని మీలాంటి మహానుభావులు చెబుతుంటారు. కాని ప్రాపంచిక జీవితంలో ఎన్నో కష్టాలు, అప్పులు, అనారోగ్యాలతో సతమతమయ్యే సాధారణ గృహస్థులకు ఈ బ్రహ్మముహూర్తం నిజంగా ఎలా సహాయపడుతుంది? కేవలం ఉదయాన్నే నిద్రలేచినంత మాత్రాన వారి కష్టాలు ఎలా తీరుతాయి? దయచేసి మాకు వివరించండి అని ప్రార్థించాడు. అప్పుడా గురువుగారు చిరునవ్వు నవ్వి తన శిష్యులను కూర్చోమని సైగచేసి ఒక అద్భుతమైన కథను చెప్పడం ప్రారంభించారు. నాయనా రామకృష్ణ, సమస్త విశ్వం యొక్క శక్తి కేంద్రీకృతమయ్యే సమయమే బ్రహ్మముహూర్తం. ఇది అర్థం కావాలంటే మీకు విద్యాపురంలో నివసించిన మాధవ అనే వ్యక్తి జీవిత కథను చెప్పాలి అని గురువుగారు మొదలుపెట్టారు. మాధవ చాలా ధర్మాత్ముడు. అతనికి భార్య జానకి, ఇద్దరు చిన్న పిల్లలు. ఊళ్ళో ఒక చిన్న వ్యాపారం చేసుకుంటూ, ఎవరికీ ఎలాంటి హాని తలపెట్టకుండా నిత్యం దైవారాధన చేసుకుంటూ సంతోషంగా జీవించేవారు. కాని కాలచక్రం ఎప్పుడూ ఒకేలా ఉండదు. మాధవ జాతకంలో గ్రహస్థితులు మారాయి. ఏలునాటి శని ప్రభావం వల్లనో లేదా గతజన్మల కర్మఫలం వల్లనో వారి జీవితంలో ఊహించని ఉపద్రవాలు ముంచుకొచ్చాయి. ఒక రాత్రి జరిగిన అగ్నిప్రమాదంలో మాధవ వ్యాపారం పూర్తిగా కాలిబూడిదైపోయింది. 10 రూపాయలు సంపాదించే మార్గం మూసుకుపోయింది. వ్యాపారం కోసం చేసిన అప్పులు తడిసి ముప్పెడయ్యాయి. అప్పులవాళ్ల ఒత్తిడి పెరిగిపోయింది. రోజూ ఇంటికి వచ్చి నానా మాటలనేవారు. ఎంతో గౌరవంగా బ్రతికిన ఆ కుటుంబం ఊళ్ళో తలెత్తుకోలేని పరిస్థితికి చేరింది. దానికి తోడు అతని భార్య జానకి అంతుపట్టని అనారోగ్య బారిన పడింది. వైద్యులకు ఎంత ఖర్చుపెట్టినా వ్యాధి నయం కాలేదు. సొంత బంధువులు, స్నేహితులు కూడా వారిని చూసి ముఖం చాటేశారు. పిల్లలకు కనీసం పూట గడవని పరిస్థితి. రాత్రంతా కన్నీళ్లు, పగలంతా అవమానాలు. దేవుడిపై భారం వేసి గుడికెళితే అక్కడ కూడా వారికి నిరాశ ఎదురైంది. నిరాశ ఎంతలా ఆవహించిందంటే ఇక ఈ జీవితం చాలు అని ఆ కుటుంబం మొత్తం ప్రాణాలు తీసుకోవాలని నిర్ణయించుకునే స్థాయికి వెళ్ళిపోయారు. అలాంటి ప్రాణసంకటం ఎదురైన రోజు రాత్రి మాధవ కన్నీళ్లతో గ్రామ శివారుల్లో ఉన్న ఒక పాడుబడిన శివాలయానికి వెళ్లాడు. అదే సమయంలో అటుగా వెళుతున్న ఒక సంచార యోగి మాధవను చూశాడు. ఆ యోగి ముఖంలో చెప్పలేనంత ప్రశాంతత ఉంది. మాధవ కన్నీళ్లు తుడుచుకుంటూ తన దీనస్థితిని, అప్పుల బాధను, తన కుటుంబం పడుతున్న నరకాన్ని ఆ యోగికి వివరించాడు. అప్పుడా యోగి మాధవ భుజం తట్టి, నాయనా, కాలం ఎవరినీ వదిలిపెట్టదు. కాని భగవంతుడు ఎంతటి కరుణామయుడంటే మన తలరాతను మనమే తిరిగి రాసుకోవడానికి ప్రతిరోజూ మనకొక అవకాశాన్నిస్తాడు. ప్రపంచం మొత్తం నిద్రపోతున్నప్పుడు దేవుడి తలుపులు మాత్రమే తెరిచి ఉంటాయి. రేపటి నుండి నువ్వు ఉదయం బ్రహ్మముహూర్తం అనగా 4 గంటలకు నిద్రలేచి నీ కష్టాల గురించి ఆలోచించకుండా కేవలం ఆ విశ్వశక్తికి కృతజ్ఞతలు చెప్పు అని అన్నాడు. ప్రశాంతమైన ఆ ఏకాంత సమయంలో నీ లక్ష్యాన్ని నిర్దేశించుకో. నీ అప్పులు ఎలా తీర్చాలి, నీ కుటుంబాన్ని ఎలా కాపాడుకోవాలో ఆలోచించు.
ఆ సమయంలో నువ్వు చేసే ప్రతి సంకల్పానికి విశ్వం తన శక్తిని జోడిస్తుంది అని చెప్పి ఆ యోగి అక్కడినుంచి వెళ్ళిపోయాడు. యోగి చెప్పిన మాటలు మాధవకు కొత్త ఆశనిచ్చాయి. మరుసటి రోజు ఉదయం 4 గంటలకు నిద్రలేవాలని నిర్ణయించుకున్నాడు. కాని మానసిక ఒత్తిడి, నిరాశ వల్ల రాత్రంతా నిద్రపట్టేది కాదు. ఉదయం లేవలేకపోయేవాడు. ఎలాగైనా బద్ధకాన్ని జయించి తీరాలని ఆ యోగి చెప్పిన కొన్ని నియమాలను తన జీవితంలో భాగం చేసుకున్నాడు. రాత్రిపూట భారీ భోజనం మానేసి కేవలం తేలికగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారాన్ని మాత్రమే తీసుకోవడం ప్రారంభించాడు. దీనివల్ల శరీరం తేలికపడి ఉదయం సులభంగా మెలుకురావడం మొదలయింది. ఉదయం లేవగానే నిద్రమత్తు వదిలించుకోవడానికి 2 గ్లాసుల గోరువెచ్చని నీళ్లు తాగేవాడు. ఇది అతని లోపలి అవయవాలను తక్షణమే మేల్కొలిపేది. ప్రతిరోజూ ఉదయం 4 గంటలకు నిద్రలేచి చల్లటి నీటితో స్నానం చేసి దీపం వెలిగించి ఆదిత్య హృదయం పఠించేవాడు. బ్రహ్మముహూర్తంలో ఉండే స్వచ్ఛమైన ఆక్సిజన్ అతని మెదడుని చురుగ్గా మార్చింది. భయం, నిరాశ స్థానంలో ఆత్మవిశ్వాసం రావడం మొదలయింది. పూజ పూర్తయిన తర్వాత ఆ ప్రశాంత వాతావరణంలో తన వ్యాపారాన్ని ఎలా నిలబెట్టుకోవాలో ఆలోచించేవాడు. అతని బుద్ధి అసాధారణంగా పనిచేయడం మొదలుపెట్టింది. మిగతా ప్రపంచం నిద్రలేచే సమయానికే మాధవ తన రోజువారీ ప్లానంతా పూర్తి చేసుకునేవాడు. ఆ ఉదయం పూట వచ్చే పాజిటివ్ ఎనర్జీతో బయటకి వెళ్లి ధైర్యంగా అప్పులవాళ్లతో మాట్లాడాడు. వారికి కొంత సమయం వాడికి ఒప్పించాడు. తన పాత పరిచయాలను ఉపయోగించి ఒక చిన్న పని ప్రారంభించాడు. బ్రహ్మముహూర్తంలో చేసే సంకల్పం వృధా పోదుకదా. మెల్లమెల్లగా అతని వ్యాపారం పుంజుకుంది. అతని భార్య ఆరోగ్యానికి సరైన వైద్యం దొరికింది. ఆమె కోలుకుంది. కొన్ని సంవత్సరాల్లోనే మాధవ తన అప్పులన్నీ తీర్చేయడమే కాకుండా ఊళ్ళోనే ఒక గొప్ప వ్యాపారవేత్తగా ఎదిగాడు. ఎవరైతే అతని ముఖం చూసి ఉమ్మివేశారో వారే అతని సలహాల కోసం రావడం ప్రారంభించారు. ఇదంతా కేవలం బ్రహ్మముహూర్తం అనే ఒక అద్భుతమైన అలవాటు తెచ్చిన మార్పు. ఈ కథను విన్న శిష్యులందరి కళ్లలో ఒక అద్భుతమైన కాంతి వెలుగొందుతోంది. అప్పుడు గురువుగారు రామకృష్ణవైపు చూసి ఇలా అన్నారు, చూసావా నాయనా, బ్రహ్మముహూర్తం అంటే కేవలం ఒక సమయం కాదు, అది మనలోని శక్తులను నిద్రలేపే అద్భుత గడియ. రోజంతా మనసు ఎన్నో ఆలోచనలతో, నెగిటివ్ విషయాలతో నిండిపోయి ఉంటుంది. కాని తెల్లవారిఝామున మనసు ఒక స్వచ్ఛమైన ఖాళీ పలకలా మారుతుంది. ఆ సమయంలో మీరు భగవంతుని నామం స్మరించినా లేదా మీ కష్టాలు తీరడానికి దారులు వెతుక్కున్నా మీ ఏకాగ్రత అపారంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రతికూల శక్తులు నిద్రపోతుంటాయి. కేవలం దైవిక శక్తులు మాత్రమే భూమిపై సంచరిస్తుంటాయి. అందుకే కష్టాల్లో ఉన్నవారు ఖచ్చితంగా బ్రహ్మముహూర్తాన్ని ఆశ్రయించాలి. శిష్యుల్లో ఒకరు లేచి, గురుదేవా, వినడానికి ఇది చాలా అద్భుతంగా ఉంది. కాని సాధారణ మనుషులు ఆ సమయంలో బద్ధకాన్ని వదిలి ఎలా నిద్రలేవాలి? దానికి ఏమైనా నియమాలు ఉన్నాయా అని అడిగారు. గురువుగారు ఇలా బదిలిచ్చారు, ఖచ్చితంగా ఉన్నాయి నాయనా. బ్రహ్మముహూర్తంలో నిద్రలేవాలంటే కేవలం అలారం ఉంటే సరిపోదు. మన శరీరంలో, మనసులో కొన్ని మార్పులు చేసుకోవాలి. అవి ఏమిటంటే, మొదటి మార్పు, రాత్రిపూట భారీ భోజనం చెయ్యడం. ముఖ్యంగా మాంసాహారం లేదా మసాలా వస్తువులు తినడం వల్ల శరీరంలో తమోగుణం పెరుగుతుంది. శరీరం ఆ ఆహారాన్ని జీర్ణం చేసుకోవడానికే తన శక్తినంతా ఖర్చు చేస్తుంది. కాబట్టి సూర్యాస్తమయం తర్వాత ఎల్లప్పుడూ తేలికగా జీర్ణమయ్యే స్వచ్ఛమైన శాకాహారం తీసుకోండి. పడుకునే ముందు ఒక గ్లాసు గోరువెచ్చని పాలు లేదా నీళ్లు తాగండి. పొట్ట తేలికగా ఉంటే శరీరం ఉదయం హుషారుగా నిద్రలేస్తుంది. ఇక రెండవది, నిద్రపోయే ముందు మొబైల్ ఫోన్లు లేదా పనికిరాని వార్తలు చూడకండి. రేపు ఉదయం నేను నా జీవితాన్ని మార్చుకోవడానికి లేస్తున్నాను అని బలంగా అనుకుని నిద్రపోండి. మీ సబ్కాన్షియస్ మైండ్కి ఆ మెసేజ్ వెళితే మీకంటే ముందే మీ మెదడు మిమ్మల్ని నిద్రలేపుతుంది. ఇక మూడవది, ఉదయం కళ్ళు తెరచగానే మళ్లీ పడుకోవాలి అనిపిస్తుంది. అలాంటప్పుడు వెంటనే మంచం దిగి మీ ముఖంపై చల్లటి నీళ్లు చల్లుకోండి. లేదా ఒక గ్లాసు గోరువెచ్చని నీళ్లు తాగండి. ఇది శరీరంలోని అవయవాలను తక్షణమే మేల్కొలిపేది. ఈ కథను ముగిస్తూ గురువుగారు, నాయనలారా, సూర్యుడు ప్రతిరోజూ మనల్ని నిద్రలేపుతున్నంతకాలం మనం సాధారణ మనుషులంగానే మిగిలిపోతాం. ఏ రోజైతే మనం సూర్యభగవానుడి కంటే ముందు నిద్రలేచి ఆ సూర్యభగవానుడికి స్వాగతం పలుకుతామో ఆ రోజే మన అదృష్టం తలుపులు తెరుచుకుంటాయి. సర్వే జనా సుఖినో భవంతు అంటూ తన బోధనను ముగించారు. విన్నారు కదా మిత్రులారా, ఆ గురువుగారు చెప్పిన కథలో ఎంతటి లోతైన అర్థముందో. మనం పడే కష్టాలు శాశ్వతం కాదు, మన దృఢ సంకల్పం, దానికి తోడు బ్రహ్మముహూర్తం యొక్క శక్తి కలిస్తే మనం సాధించలేనిది ఏదీ లేదు.
మీరు కూడా మీ జీవితంలో కష్టాల నుండి బయటపడి ప్రశాంతంగా జీవించాలి అనుకుంటే రేపటి నుండే బ్రహ్మముహూర్తంలో నిద్రలేవడానికి ప్రయత్నించండి. చూశారు కదా ఈ వీడియోని? ఈ వీడియో గనుక నీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్యూ ఫర్ వాచింగ్. సర్వే జనా సుఖినో భవంతు.